అందరికీ నమస్తే. నేను ఇప్పుడు పెసరపప్పు ఎత్తాను చూడండి. సాయంత్రం పెసరపప్పు నానబెట్టిన పెసరట్టు గట్టిగా రావాలి, కరకరలాడాలంటే పెసరపప్పు నానబెట్టేటప్పుడు ఒక 2 చెంచాలన్నీ బియ్యం వేయాలండి. ఇక బియ్యం వేసిన నేను 2 చెంచాలన్నీ, ఒక అల్లం ముక్క, ఒక 4 పచ్చిమిర్చి వేసి ఇప్పుడు మిక్సీ పట్టి పెసరట్టు వేస్తానండి. పెనం పెట్టుకున్నానండి. కొంచెం పెనం వేడి కాగానే ఒక నూనె కొట్టేసుకోవాలి. చూడండి పెసరట్టు పలసగా వచ్చింది. చేసి రాపోవస్తుందా చిట్టా ఉండాలి. నూనె మనం ఫస్ట్ వేసుకున్నది పెనం మీద అటు ఇటు పోతుంది కదండి. పక్కల పొంటి పోయిన నూనె అంతా దీని నీళ్ళు పట్టి గిట్లా గిట్లా అంటే అంత మంచిగా అట్టు కిందికి వస్తుంది, సూపర్గా వెళ్తుంది. ఎట్లా వచ్చిందో చూడండి. పెసరట్టు అల్లం పెసరట్టు బాగా టేస్ట్ ఉంటుందండి. పిల్లలు ఎప్పుడన్నా తినకుంటుంటే వేసి ఇస్తే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, తింటారు. ఇప్పుడు మావానికి ఇది అలా వేయకపోదు కానీ మావానికి జ్వరం వచ్చిందండి. మా మనవనికి జ్వరం వచ్చితే ఏం తింటలేడు. ఇదన్నా తింటాడేమో అని చేస్తాను. పిల్లలు ఏదన్నా తినకపోతే నాకు బాగా టెన్షన్ అవుతుందండి. ఊరికే అలా ఆలోచనే ఉంటుంది. ఏదన్నా చేసి అలా తినబెట్టాలని ఖచ్చితంగా ఏదో ఒకటి అలా ఏది తింటానంటే అదే ఓపిక కొద్ది చేసి పెడతానండి. నాకు ఏదైనా చేసుడంటే అసలు ఇష్టం రాదు, అసలు రిసుక్కోను. అలా తినడం కావాలి నాకు, ఫస్ట్ తిని ఆరోగ్యంగా ఉండడం కావాలి. సంపాదన అది ఇది ఏం లేకున్నా కూడా పిల్లలు మంచిగా ఉంటే నాకు అదే సంతోషం అండి. అందుకని వాళ్ళ కోసం ఏదైనా కానీ కష్టపడి వండి పెడతా. అంతకు మించి నేనేం చేస్తానండి. ఈడేనండి మా మనవాడు. పాపం జ్వరం వచ్చి ఏం తింటలేడు. పెసరట్టు అయితే వేసి ఇచ్చిన, మరి తింటాడో ఏం చేస్తాడో చూడాలి. తింటాడు. నిన్నటి నుంచి 3 రోజులు మొన్నటి నుంచి అండి ఏం తినకుంటుండబట్టి చూడండి ఎంత నెమ్మదిగా కూర్చున్నాడు. అల్లరి రోడ్డు పొంటి ఉరకటోడు. నా పెసరట్టు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.